హైదరాబాద్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీకి ఇప్పుడైతే నేను వచ్చా గానీ, తర్వాత ఇంకొద్ది రోజుల్లో వర్షాలు పడితే ఎవ్వరు రావడానికి పరిస్థితులు, అవకాశాలు ఉండవు. ఈ ఓల్డ్ సిటీ డెవలప్‌మెంట్ అంటే హైదరాబాద్ మొత్తం డెవలప్ అయ్యి ఎన్ని ప్లేసెస్ ఉన్నా ఓల్డ్ సిటీ అనేది స్పెషల్ ప్లేస్. బట్ ఇక్కడ డెవలప్‌మెంట్ అనేది చాలా తక్కువ అని చాలామంది ఎక్స్‌పర్ట్స్, అటు జీహెచ్ఎంసీ ఎక్స్‌పర్ట్స్ కావచ్చు, ఇటు అన్ని రకాలుగా రోడ్ రవాణా శాఖ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్నారు మనకి. మరి నిజంగానే ఇక్కడ పరిస్థితి అంత అధ్వానంగా ఉందా? ఎందుకు డెవలప్‌మెంట్ లేదు అనేది ఇక్కడ మన లోకల్ లీడర్ అండ్ ఈ ఓల్డ్ సిటీ గోల్కొండ జిల్లా బీజేఎం ప్రెసిడెంట్ ఇప్పుడు నితిన్ నందకర్ మనతో ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారు, అసలు నిజంగా ఎందుకు ఇక్కడ డెవలప్మెంట్ లేదు, ఇక్కడ యువత కూడా అనవసరమైనటువంటి చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారని కూడా అంటున్నారు. వీటి గురించి లోకల్ లీడర్స్గా వీళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారో ఒకసారి వాళ్ళని అడుగుదాం. నమస్తే సార్. ఇప్పుడు డైరెక్ట్గా పాయింట్కి వస్తే అసలు ఓల్డ్ సిటీ ఎందుకు డెవలప్ అవ్వలేకపోతుంది, హైదరాబాద్ అంతా డెవలప్ అవుతుందా అంటే మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా ఈ ఓల్డ్ సిటీకి అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఇక్కడ రజాకార్ గవర్నమెంట్ నడుస్తుంది మేడం. ఎందుకంటే గతంలో 40 సంవత్సరం నుంచి ఎంఐఎం పార్టీ ఇక్కడ రూల్ చేస్తుంది. ఎందుకు మూసీ నది పైన అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడలేదు? ఎందుకు ఎంఐఎం పార్టీ ప్రతిసారి ఓన్లీ ఫర్ నేషనల్ ఇష్యూ ఏదైనా ఉంటే డెఫినెట్లీగా మోదీ గారు ఇది చేసినారు, ఆ పార్టీ వాళ్ళు ఇది చేసినారు, ఈ పార్టీ వాళ్ళు ఇది చేసినారు, కానీ ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఆయన ఉండి ఓల్డ్ సిటీకి ఏం చేసింది అని ఇప్పుడు జనాలు కానీ ప్రజలు కానీ లోకల్ లీడర్స్ కూడా ప్రతిసారి ఆయనకి అడుగుతూనే ఉన్నాం. కానీ ఇప్పుడు దాకా కూడా మూసీ నది మనం చూడొచ్చు, ఈ మూసీ నది పరిస్థితి ఎట్లా ఉంది, ఈ కచరాలు ఏంది, ఈ ఇక్కడ వాటర్ ఏముంది, వాటర్ కూడా మొత్తం గలీజ్ అయిపోయింది, అక్కడ ఏం పరిస్థితి ఉంది. లాస్ట్ టైం కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ ఫ్లడ్స్ వస్తే వాటర్ అక్కడ దాకా వచ్చేస్తాయి మేడం. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఎంఐఎం పార్టీ లీడర్ కానీ లోకల్ లీడర్ వాళ్ళు ఇప్పుడు దాకా వచ్చి ఇక్కడ ఏం రెస్పాన్స్ కాదు. మా విషయం ఏమిందంటే లోకల్ ప్రజలు, ఇప్పుడు లోకల్లో ఈయన ఉంటాడు, మన రాజ్పాల్ భాయ్, ఈయన అందరు ఉంటారు. మీరు అడగవచ్చు ఎట్లా పరిస్థితి ఉంటాయి, ఫ్లడ్స్ అయిన తర్వాత మొత్తం గలీజ్గా అయిపోతాయి. ఆ పరిస్థితి ఇక్కడైతే ఉంది. ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ ఏరియా అంతా వాటర్ నిండిపోతాయి కదా, ఇక్కడ ఉన్న వాళ్ళ ఇల్లు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఎవరు చూసుకుంటున్నారు? మరి మనం వర్షం వచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఈ ప్రజలు కూడా చాలా ఘోరం అంటే ఘోరం. ఎట్లా పోవాలి, అదే ఈ ఇంట్లో కూడా వాటర్ అయిపోతాయి, మొత్తం గల్లీ వాటర్ అయిపోతాయి. ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరు రాదు, మట్ల చాలా మంది ఇక్కడ మట్లు ఉంది, ఇక్కడ చాలా పెద్ద మట్లు ఉంది, ఇక్కడ కూడా ఉండి పండుకుతున్నారు కొంతమంది. కానీ ఇప్పుడు దాకా ఏ ఫెసిలిటీస్ ఇక్కడ రాలేదు. ఆ విషయం అయితే ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్తున్నారు. లోకల్ వాళ్ళు కూడా ప్రతిసారి డిపార్ట్మెంట్ కానీ ఆఫీషియల్స్ కానీ లీడర్స్ కానీ ప్రతిసారి వర్షం వస్తే మాకు ఈ పరిస్థితి ఇక్కడ ఉంటాయి భయ్, మీరు ఏం చేస్తున్నారు, ఏముంది అని అడుగుతూనే ఉంటాయి. కానీ ఏ రెస్పాన్స్ కూడా ఇప్పుడు దాకా ఏం రాలేదు. ఒకవేళ మూసీ నదికి మనం ఈ రోజు కాపాడలేదనుకో, మూసీ నది మనకి ఒక రోజు కాపాడలేని పరిస్థితి కూడా వస్తాయి. ఇప్పుడు మొత్తం మూసీ నది మీద షేక్పూట్ నుంచి బహదూర్పురా, మలక్పేట్ ఆ సైడ్ మొత్తం కబ్జాలు కూడా అయిపోయింది. ఎందుకు గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, ఎందుకు ఆఫీసర్స్ కానీ, లోకల్ వాళ్ళు కూడా లోకల్ లీడర్స్ కానీ ఎందుకు మాట్లాడలేదు? ఒకవేళ ఈ కబ్జాలు అయిపోయిన తర్వాత ఈ మూసీ నది కూడా ఇక్కడ మొత్తం ఒక కాలనీ కూడా లాగా అయిపోతాయి. ఇప్పుడు గుడిలు ఉంది, ఇప్పుడు ఇక్కడ గుడి ఉంది, అక్కడ గుడి ఉంది. వర్షం వచ్చిన తర్వాత గుడి లోపల కూడా వాటర్ వస్తుంది. ఎందుకు ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడుతూ ఒక విషయం కూడా మేడం కూడా చెప్పినారు, ఈ లోకల్ వాళ్ళు కూడా మాట్లాడాలి. లోకల్ వాళ్ళకి కూడా ఒక బాధ్యత ఉంది. మీరు కూడా ఓటు ఇచ్చిన తర్వాత కూడా మీ బాధ్యత ఉంది. ఎందుకు నేను ఓటేస్తున్నావు 5 సంవత్సరాలకి, మేము కార్పొరేటర్కి ఓటేస్తున్నాం, ఎమ్మెల్యేకి ఓటేస్తున్నాం, ఎంపీకి కూడా వేస్తున్నాం. ఓటు వచ్చిన తర్వాత మీరు అడుగుతున్నారు ఓటు వేయండి, ఓటు వచ్చిన తర్వాత మాటలు కూడా ఇస్తున్నారు, మేము వచ్చిన తర్వాత ఆ పని చేస్తాం, ఈ పని చేస్తాం, మొత్తం అన్ని ఇస్తున్న తర్వాత లోకల్ లీడర్స్కి కూడా పబ్లిక్ కూడా అడగాలి, మేము మీకు ఓటు ఇస్తున్నాం, ఈ సంవత్సరం ఇచ్చిన తర్వాత మొత్తం సంవత్సరం ఇచ్చిన తర్వాత అడగాలి, నేను ఓటు ఇచ్చిన తర్వాత ఈ పని ఇప్పుడు దాకా కాలేదు, ఈ పని ఇప్పుడు దాకా జరగలేదు, యూత్ కోసం మీరు ఏం చేయలేదు. ముఖ్యంగా ఇక్కడ ఓల్డ్ సిటీలో మా పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ జిహెచ్ఎంసీలో కానీ మీరు మాట్లాడలేదు. ఏదో ఒకటి కమ్యూనల్ ఇష్యూ కానీ ఆ ఇష్యూ పైన మీరు మాట్లాడుతూ ఆ పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. నేను ప్రజలకి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, వచ్చే సమయంలో ఇక్కడ వర్షాలు చాలా ఎక్కువ ఉంది. తెలంగాణలో ముఖ్యంగా ఈ ఓల్డ్ సిటీలో ఇక్కడ వర్షం ఉంది, ముందు కూడా మనం కూడా కాపాడాలి అంటే మీరు పాయింట్ రేస్ చేయండి, లోకల్ పబ్లిక్ కూడా పాయింట్ రేస్ చేయండి, మీరు ఆఫీషియల్స్కి మాట్లాడండి, లీడర్స్కి మాట్లాడండి. ఒకవేళ ఈ వర్షంలో ఇక్కడ ఏదైనా పరిస్థితి వస్తే
ఏదైనా పరిస్థితి జరిగితే ఏదైనా ఇష్యూ అయిపోయిన తర్వాత ఈ బాధ్యత అఫీషియల్స్కి, ఈ బాధ్యత లోకల్ లీడర్స్కి ఉంటాయని మీరు కూడా బయటికి వచ్చి ప్రజలు మాట్లాడితే చాలా మంచిగా ఉంటాయని మేము మాట్లాడతాం. ఇక్కడ ఇప్పుడు పబ్లిక్ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్యూస్ని ఎవరెవరికి అడ్రస్ చేశారు, ఇప్పటి వరకు అవి ఎందుకు ఎవరు సాల్వ్ చేయలేకపోయారు? మొట్టమొదటి విషయం, ఇది మూసీ నది కాదు, దీని పేరు ముష్కింద నది. ముష్కింద మహారాజ్ దీన్ని తపస్సు చేసేవారు. దాని తర్వాత అయితే రజాకారులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ వాళ్ళ మతాలకు సంబంధించిన పేరు పెట్టి ఎట్లే వక్ఫ్ బోర్డు పరంగా హిందూ స్థలాలు ఆక్యుపై చేశారో అదే విధంగా దీని పేరు కూడా వాళ్ళు మార్చడం జరిగింది. ఈ విషయానికి వస్తే దీంట్లో అయితే నీళ్లు వస్తాయి, వర్షాకాలం నిండిపోతాయి కదా, ఈ రోడ్ నుంచి అటు రోడ్డు వైపు మొత్తం నీళ్ళు నిండిపోతాయి. మీకు ఇక్కడ చూసుకుంటుంటే మీ కెమెరా అక్కడ టర్న్ చేస్తే అక్కడ ఉన్న ఇల్లులన్నీ ఇక్కడ ఉన్న కార్వాన్ ఎమ్మెల్యే, హైదరాబాద్ పార్లమెంట్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రోద్బలం తోటి ఆ ఇల్లులన్నీ కబ్జా చేయడం జరిగింది. అలాంటప్పుడు తప్పకుండా ఇళ్ళ నీళ్ళు వస్తుంటాయి. అంటే ఇప్పుడు నీళ్ళు వెళ్ళే దారిలో మీరు మొత్తం మీరు ఇల్లు కట్టుకుంటా ఉంటే ఈ నీళ్ళు రాకుండా ఏం చేస్తుంది? దీనికి ముఖ్య కారణం ఇక్కడ 40 సంవత్సరాలుగా పాలిస్తున్న మజ్లిస్ పార్టీ, ఆ పార్టీని ఎన్నుకోబడిన ఎంపీ ఎమ్మెల్యేలు దీన్ని చేసుకొని వాళ్ళు ఆర్థికంగా బలపడడం కోసమే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకోటి, ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా రాష్ట్రంలో ఇప్పటికి దాకా ఈ ముష్కింద అనేదిని పట్టించుకునే నాదుడే లేడు. అన్న చెప్పినట్టు ఇక్కడ ఈ చెత్త, ఇంకోటి అసాంఘిక కార్యక్రమాలు కూడా రాత్రి జరుగుతుంటాయి. ఇప్పుడు మీరే చెప్పారు కదా, పాయింట్కి వస్తే ఇక్కడ బయట చాలా మంది నాకు చెప్పారు నువ్వు ఓల్డ్ సిటీకి వెళ్తున్నావు వద్దు అని. అంటే అదేంటి ఓల్డ్ సిటీ హైదరాబాద్ లో ఫేమస్ కదా, ఎందుకు రాకూడదు అనే క్వశ్చన్ నాకు వచ్చింది. ఇప్పుడు న్యూ జనరేషన్ కి తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందని, ఇంకా ఓల్డ్ గా ఉన్న పాత వాళ్ళకి తెలుసు. కానీ మరి నిజంగానే ఎందుకు ఇక్కడ ఉన్న యువత కూడా చాలా తప్పుదారులు పడుతారని కూడా అంటున్నారు. దాని గురించి ఏమంటారు మరి ఒక లీడర్ గా మీరు? దానికి ముఖ్య కారణం ఏంటి అంటే, కొంతమంది ఇక్కడ చుట్టుపక్కల కొన్ని మత్తు పదార్థాలకు యువత బానిసైతుంది. దీని వెనుకన కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయి. ఏంటి అంటే వాళ్ళు చదువుకొని మేధస్సు తెచ్చుకుంటే, అక్షర జ్ఞానం తెచ్చుకుంటే ఆ రాజకీయ నాయకుని ప్రశ్నిస్తారు వాళ్ళు. అదే మత్తులో జోగితే వాడు ఇచ్చే ఆ మత్తు మందుకో లేకపోతే ఆ బిర్యానీ పొట్లంకే వాడి భవిష్యత్ ఆగిపోతుంది, వాడు ఎవరిని ప్రశ్నించాడు. అయితే ఇప్పుడు బయట ఏవైతే పుకార్లు నడుస్తున్నాయి అవి నిజమనే అనుకోవచ్చు. మీరు చెప్పింది 100% నిజం. ఇంకోటి, ఇప్పుడు ఒక జర్నలిస్టు ఈ హైదరాబాద్ పార్లమెంట్ పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పైననే ఒక 2000 మంది మూకలు దాడి చేసిరు. దాంట్లో సోదర పైన కూడా దాడి చేయడానికి చూసిరు. అంటే ఒక వ్యక్తి ఒక వాయిస్ రేజ్ చేస్తే ఇక్కడ ప్రజాస్వామికం అనేది లేదు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ఉంటే సంఖ్యలకి ఎంఐఎం కూర్చుంది, వాళ్ళు ఉద్దేశించమంట హైదరాబాద్ మీకు రాసిచ్చినాం, ఇది అత్తగారి సొమ్ము అల్లునికి దానం అన్నట్టు మీకు రాసిచ్చినాం, మేమేం చెయ్యం. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ అయితే వీళ్ళు లేకుంటే మేము అధికారం రాగానే మేము ఎంఐఎం భర్తం వాడిని జైలు పంపిస్తాం అన్నారు. వాడు కూడా ఇప్పుడు సంఖ్యలకి నుంచి కూర్చుండు. ఇక్కడ సఫర్ అవుతుంది ఎవరు అంటే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైన్లు, బౌద్ధులు, మనిషి అన్నవాడు ప్రతి ఒక్కవాడు ఇక్కడ సఫర్ అవుతుంది మేడం. మరి పబ్లిక్ ఏం మాట్లాడట్లేదా దీని గురించి? పబ్లిక్ ఏం మాట్లాడతారంటే వాడు ఇప్పుడు చెప్తున్నా అక్కడ వాళ్ళు ఎన్నిక ఎట్లా అవుతారు అంటే, ఇప్పుడు ఎవరి చేతిలో ఉంటుంది అధికారం, వాడేమని చేయగలుగుతాడు. ఓడినోని కన్నా గెలిచినోని ఎక్కువ చేయగలుగుతాడు. గెలిచిన వ్యక్తి ఎట్లా గెలుస్తాడు? డోర్లు బంద్ చేసుకొని ఓట్లు గుద్దుకొని గెలుస్తాడు. అసలు వానికి పబ్లిక్ తోటి పని లేదు, వాడే ఓట్లు గుద్దుకుంటే వాళ్ళే గెలుస్తాడు. పబ్లిక్ సమస్య పైన ఎందుకు పట్టి ఉంటుంది వాళ్ళకు? రాష్ట్ర ప్రభుత్వం కూడా కుంభకరణ నిధులలో ఉంది, వచ్చి 6 నెలలు అవుతుంది, ఇప్పటికి కూడా మూసీ నది మీద అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. ఏమి చేస్తలేరు, ఏం చెయ్యరు కూడా. ఎందుకంటే వాళ్ళని ఎదిరించేంత శక్తి కాంగ్రెస్ కానీ గతంలో టీఆర్ఎస్ కానీ ఎవరికి లేదు. ఇక్కడ అసలు ఒక రకంగా మీరు గమనించింది చూస్తే ఏ పార్టీ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న పబ్లిక్ గురించి ఆలోచించట్లేదు అనేది అర్థమవుతుంది కదా. ఏ పార్టీ అని కాకుండా ఎక్కువ బాధ్యత గెలిచిన వాళ్ళపైన ఉంటాయి. ఎందుకంటే ఫండ్స్ వాళ్ళే ఖర్చు పెడతారు, వాళ్ళు చెప్పినట్టే అధికారులు ఉంటారు. అది ఏ పార్టీ ఉన్నా ఇది వాస్తవం ఈ విషయంలో. కానీ 40 సంవత్సరాల నుంచి ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి దీనిపైన ఉన్నాడు కాబట్టి వాళ్ళ తాత ఉండే, వాళ్ళ నాయన ఉండి, ఆయన ఉన్నాడు, వాళ్ళ తమ్మున్నాడు, ఇప్పుడు వాళ్ళ కొడుకులు వాళ్ళు కూడా వస్తారు. మళ్ళీ ఇదే దుస్థితి ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి జస్ట్ జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ ఒక 30 సంవత్సరాల నుంచి అడిగి ఉండే, కానీ ఇదే ఓల్డ్ సిటీ 500 సంవత్సరాల చరిత్ర ఉంది, ఇప్పటికి కూడా ఇదే దరిద్రం. ఇప్పుడు మీరు అన్నట్టుగానే మీరు అన్నట్టుగానే లీడర్స్ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు చూసుకోవట్లేదని అనుకుందాం. మరి పబ్లిక్ విషయానికే వద్దాము.
పబ్లిక్ వాళ్ళకి కూడా తెలిసి ఉండాలి కదా, మా ఏరియా పబ్లిక్ ఇది డెవలప్ అవ్వలేదు, అక్కడ ఏదో మీరు అన్నట్టుగా జూబ్లీ హిల్స్ డెవలప్ అయింది, ఇంకేదో బంజారా హిల్స్ డెవలప్ అయింది, కానీ ఓల్డ్ సిటీ ఇంకా హీనంగా తయారవుతుంది. ఇప్పుడు మనకి కూడా సివిల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఇప్పుడు కొంతమంది ఇంకోసారి విన్నాం ఏంటంటే కరెంటు బిల్ పే చేయరని అన్నారు. అది ఎందుకు నిజంగా పే చేయరు? 100% ఇది నేను చెప్తుందే కాదు, మీ ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో కూడా ప్రతి దగ్గర అక్కడ ఉన్న శాసనసభ్యులు ప్రజాస్వామికంగా ప్రజలు ఎన్నుకోబడిన వ్యక్తులు బాజాతో చెప్తారు ఏమని, మీరు మమ్మల్ని గెలిపించారు కదా, మీరు కరెంట్ బిల్లు కట్టొద్దు, నల్ల బిల్లు కట్టొద్దు, ఇంటి ట్యాక్స్ కట్టొద్దు, ఎవడన్నా వస్తే మేము చూసుకుంటాం. అంటే కట్టాల్సింది గవర్నమెంట్కే కదా, మళ్ళీ మీరు కట్టేది గవర్నమెంట్ కట్టకుండా పబ్లిక్ ఆగిపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మూసి అటువైపున వాళ్ళు కడతలేరు చాలా, అంటే అది కూడా ఒక వర్గానికి చెందిన వ్యక్తులు, మూసి ఇటువైపు ఉన్న ఎక్కువ వ్యక్తులు కడుతున్నారు. అంటే అది భారం ఇతరుల పైన పడుతుంది. మీరు చూసుకుంటే అన్నిటికన్నా ఎక్కువ హైదరాబాద్ పార్లమెంట్ లో, తెలంగాణలో ఎలక్ట్రిసిటీ బకాయిలు ఉన్నాయి. దీనికి కారణం ఓల్డ్ సిటీలో ఉన్న కొంతమంది శాసనసభ్యులు. పేర్లతో సహా చెప్తాం. అప్పుడు నా పాషా కద్రి, ముంతాజ్ ఖాన్, మోజాం ఖాన్, అహ్మద్ బలాలా, అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, వీళ్ళంతా జతగట్టి పబ్లిక్లని ఏదైతే మీరు ట్యాక్సీలు కట్టకండి మేము చూసుకుంటాం, వాళ్ళు అక్కడిని వాళ్ళు కూడా అల్ప సంతోషకులు, వాళ్ళు కూడా దానికి సంతోషపడి వాళ్ళు చెప్పినట్టు గొర్రెలాగా తలుపుతున్నారు. ఇప్పుడు అది మీరు అన్నది నిజమే కావచ్చు. ఇక్కడ మరి మన టీనేజర్స్ విషయానికి వస్తే వాళ్ళకి ఇక్కడ అవేర్నెస్ ఇద్దామని వచ్చిన అధికారులను కూడా ఎవరు రానివ్వట్లేదు అనేది కూడా విన్నాము. ఎవరన్నా వచ్చినా సరే వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. ఎవరన్నా ఆఫీసర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాలన్నా సరే వాళ్ళకి స్కోప్ లేకుండా పోయింది. అసలు ఎవరు వచ్చి మాట్లాడినా సరే ఫస్ట్ వినడానికి రెడీ లేరంట టీనేజర్స్. ఎందుకు వాళ్ళంతా దీనస్థితికి వెళ్ళడానికి రీజన్ ఏంటి? అవేర్నెస్ ఈ ఏరియాలో ఒకరికొకరు కరెక్ట్గా డెవలప్ అవ్వడానికి సహకరించుకోవట్లేదా? దీనికి ముఖ్య ఉద్దేశం మేము ఇంతకుముందు చెప్పిన, ఒక పరిస్థితి ఏమో మత్తుకు బానిసా, ఇంకో పరిస్థితి ఏంటంటే రాజకీయ నాయకులు భయపడతారు. మళ్ళీ నేను పోతే తర్వాత నేను ఇప్పుడు రేపు ఇల్లు కట్టాలనుకున్నాను అనుకోండి, మున్సిపల్లోని ఇంటికి పంపించేసేస్తాడు. బాల్కనీ వెళ్ళింది, గోడ వెళ్ళింది, అది వెళ్ళింది అంటే నాకెందుకు వచ్చిన పంచాయత్, నాకెందుకు వచ్చిన తలనొప్పి, వాడి పని వాడు చేసుకుంటాడు. అంటే వాడి ఇంట్లో వాడు ఉంటాడు, వాడు బయటికి వెళ్ళాడు. ఇంకోటి రేపు రోజున ఏదైనా కేసులలో వాడిని ఇరికిచ్చేసేస్తారు. అంటే అధికారులు మొత్తం వాళ్ళ గుప్పెట్లో ఉన్నారు మేడం. వాళ్ళను కాదని రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఏం చేయలేడు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ ఓల్డ్ సిటీకి భయపడుతుంది అంటారా? 100% ఎవరు ఏ పార్టీ ఏ ముఖ్యమంత్రి అయినా ఇప్పటిదాకా ఈ తెలంగాణలో వచ్చినప్పటి నుంచి కానివ్వండి, గతంలో ఉన్న టిఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుంటారు. నయానో భయానో అంటే కొంతమంది ఓటు బ్యాంక్ వాళ్ళు ఆ రాజకీయ పార్టీలకి ఎరవేసి వాళ్ళ గుప్పెట్లో వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు మొత్తంగా చివరిగా చెప్పుకోవాలని అంటే, మీరు ఈ లోకల్ లీడర్స్గా ఇక్కడ ఉన్న సమస్యలు మీరే అడ్రస్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఉంటున్న ప్లేస్లో నెక్స్ట్ మనం ఉండడానికి ఉండదు వర్షాలు పడితే. ఇక రోడ్లు సరిగ్గా లేవు. ఇక్కడ విద్య అంటే పిల్లలకు ఒక రకంగా చెప్పాలంటే విద్య సరిగ్గా లేదు. అది ఇంకా వాళ్ళ ఇల్లు సమస్యలు అంటే వర్షాలు పడ్డప్పుడు ఎవరికి ఇల్లులు సరిగ్గా ఉండవు. ఇవన్నీ సమస్యల్ని నెక్స్ట్ ఎట్లా సాల్వ్ చేయొచ్చు అంటారు? ఇక్కడ ఉన్న అధికారులకు మీరు కూడా ఏం చెప్తారు? పబ్లిక్కి కూడా పబ్లిక్కి అంటే ఫస్ట్ పబ్లిక్ లోపల మార్పు రావాలి. అంటే 40 సంవత్సరాల ఒక వ్యక్తి దౌర్జన్యానికి భయపడి బానిస సంఖ్యలు వాళ్ళు తెంపుకొని బయటికి రావాలి. ఏదో ఒకటి అవుతుంది. పోరాడితేనే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది, పోరాడితేనే ఈ రాష్ట్రానికి తెలంగాణ వచ్చింది, పోరాడితేనే 40 సంవత్సరాల రజాకారుల చరిత్రని మనము తూర్పేయడం జరుగుతుంది. అంటే ప్రజల్లో చైతన్యం రావాలి. నా బతుకులు నేనే మార్చుకోవాలి, నా బతుకులు మార్చుకోవడం, నా బతుకులు మార్చడానికి ఇతర ప్రాంతాల నుంచి ఎవరు రాలేరు. మా అదృష్టం మీరు మా కోసం కనీసం మా బాధలు, మా బతుకులు ఇబ్బందులు చూపించడానికి వస్తున్నారు, కానీ వేరే వాళ్ళు ఎవరు రాలే. ధైర్యం చేసి మీరు రాలే. మీకు నిజంగా నేను వాట్సాప్ చెప్తా ఈ విషయంలో. అంటే ఇట్లా మన లోపల మనమే చైతన్యవంతమై ఒక ఐక్యత రాగంతో పాటు ఒక వేదికపై వచ్చి పోరాడితే తప్పకుండా ఏ అధికారైనా ఏ రాజకీయ నాయకుడు తలంచక తప్పదు. ఇప్పుడు మనం మూసీ నదిలో ఉన్నాం. మూసీ నది అంటే ఏంటి? మహా అయితే మనకి నీరు, మురికి నీళ్ళు, చెత్త ఇవన్నీ గుర్తొస్తాయి. వర్షాలు వచ్చినప్పుడల్లా ఈ మూసీ నదితో ఇళ్ళన్నీ కొట్టుకుపోతాయి, ఈ గుళ్ళన్నీ కూడా నిండిపోతాయి. కానీ దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక దౌర్భాగ్యం, ఇక్కడ స్వయంగా లోకల్ లీడర్స్ చెప్పిన ఓపెన్ సీక్రెట్ ఏంటి అని అంటే, ఇగో ఇక్కడ ఈ ప్లేస్లోనే గుడి అనేది మోస్ట్లీ చాలా మంది పవిత్రంగా భావిస్తారు. ఎందుకు అనంటే అది ఏదో ఆచారం అనేది కాదు, బట్ మనము గుడ్ ఆర్ బ్యాడ్ థింగ్స్ని మనము బ్యాలెన్స్ చేసుకోవడానికి గుళ్ళని ఒక సోర్స్గా మనం వాడతాము. బట్ ఇటువంటి ఏరియాలోనే చాలామంది టీనేజర్స్ మోస్ట్లీ ఈవినింగ్ టైమ్స్లో వచ్చి గంజా తీసుకుంటారు. ఎక్కువగా గుడుంబా బాగా ఉండేది, గంజా ఇప్పుడు ఎక్కువ వాడుతున్నారని లోకల్ లీడర్స్ చెప్పారు. ఆ ప్లేస్ ఒకసారి మనం ఇక్కడ చూద్దాము.
ఇక్కడ చూస్తే ఇప్పుడు కన్నా ఇంకా ఈవినింగ్ టైమ్స్ వస్తలే ఇగో ఇక్కడ సిగరెట్స్ వాళ్ళు గాంజాయి వాడి వదిలేసినటువంటి స్ట్రిప్స్ ఇవన్నీ కూడా ఇక్కడ పడిపోయినటువంటి సీన్స్ మనం చూడొచ్చు. ఇంకా ఇక్కడ కన్నా కూడా ఎక్కువగా వాళ్ళు లోకల్ లీడర్స్ చెప్పినది తెలిస్తే ఏంటంటే అక్కడ అంటే ఎక్కువగా ఆ ఏరియా నుంచి అట్లా వస్తారంట, వచ్చి అక్కడికి వెళ్ళి సైలెంట్గా కూర్చుంటారు. ఈ ఏరియాకి ఎవరు పెద్దగా రారు, వచ్చినా లిటరల్లీ పోలీసు వాళ్ళు కూడా పెట్రోలింగ్ చేయడానికి భయపడతారంట. అది ఎందుకు అనేది తెలీదు. అంటే ఆ రేంజ్లో అంటే సినిమాటిక్ లెవెల్లో ఇక్కడ అంత భయంకరమైన పరిస్థితి, మన టీనేజర్స్ భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. సో అక్కడ గంజాయి తీసుకుంటారు వాళ్ళు. సో ఇవన్నీ ఏంటి అని అంటే ఏదో చెప్పాలి, ఎవరినో క్వశ్చన్ చేయాలి, మీరు తప్పు అనడం కాదు. ఇక్కడ ఏంటంటే మనము ఏదైనా బ్యాడ్ థింగ్కి ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో అడిక్ట్ అయ్యాము అని అంటే మన లైఫ్ అనేది అన్బ్యాలెన్స్డ్ అవుతుంది. సో దానివల్ల మన పైన డిపెండ్ అయినటువంటి పేరెంట్స్, ఇండైరెక్ట్గా మన స్టేట్ కూడా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం పని చేయకుండా ఆగిపోతే మనకి ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది, దానివల్ల మనకి ఇన్కమ్ సోర్సెస్ తగ్గిపోతాయి. సో ఇటువంటి చాలా ఇంటర్లింక్ అయి ఉండే ఇష్యూస్ ఉంటాయి. స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అసలు ఉండదు. సో దానివల్ల వాళ్ళ చెడు అలవాట్లకే కాకుండా అసాంఘిక కార్యకలాపాలు కూడా చేస్తున్నారంట ఇక్కడ. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్ చేయాల్సింది ఎవరంటే లీడర్స్, లోకల్ లీడర్స్ అధికారంలో ఉన్నారు అని కాదు. అధికారంలో ఈరోజు ఇంకోరు ఉంటారు, ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి రేపు ఇంకోరు వస్తారేమో, ఎవరనేది కాదు పాయింట్. పేరెంట్స్ మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా ఉంటున్నారు, మీరు వాళ్ళని ఎలా పెంచుతున్నారు, వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు తప్పు చేస్తే మీరు ఎలా కమ్యూనికేట్ అవుతున్నారు, వాళ్ళు తీసుకున్నటువంటి ఇక్కడికి వచ్చి రోజు సాయంత్రం పూట ఎందుకు బయటకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు తీసుకునేది ఏంటివి, ఇవన్నీ కూడా మీరు వాళ్ళని గమనిస్తూ ఉంటే అప్పుడు ఇటువంటి వాటిని ఆపడానికి ఒక స్కోప్ ఉంటుంది మనకి. సో ఇటువంటివి కేవలం మనకు ఓల్డ్ సిటీ అనేది ఏంటంటే హైదరాబాద్లో ఫేమస్ కాబట్టి ఇక్కడికి వచ్చాం. సో ఇటువంటి పరిస్థితి ఇట్లానే హైదరాబాద్ మొత్తంలో ఇంకెన్ని చోట్ల ఉందో అనేది మనకు తెలియదు. కాబట్టి వాటిని తెలుసుకోవాలంటే మన మీడియా తరపు నుంచి ప్రతి ఒక్కరు వెళ్ళలేరు, అలాగే లోకల్ లీడర్స్ కూడా చాలా చూస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చూడలేరు. ప్రతి ఇంట్లో మీ పిల్లలు సరిగ్గా ఉన్నారా లేదా, అనవసరమైన అసాంఘిక కార్యకలాపాలకు కానీ చెడు అలవాట్లకి అవుతున్నారా లేదా అని చూసుకోవాల్సింది తల్లిదండ్రులు. దాని తర్వాత ఒకవేళ మీ పిల్లలు స్కూల్లోకి వెళ్తే మీ టీచర్లు వీళ్ళకి చాలా బాధ్యత ఉంటుంది. అలాగే స్వయంగా మనకి ఒక సివిల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలని ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో క్లియర్ కట్గా లోకల్ లీడర్స్ చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే బయట వచ్చే రూమర్స్ అన్నీ కూడా నిజమని తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ పరమేశ్తో భవ్యశ్రీ, మైక్ టీవీ ఓల్డ్ సిటీ నుండి.